స్నేహమంటే ఏమిటో నేర్చుకున్న చిట్టి. ఒక అడవిలో చిట్టి అనే కుందేలు ఉండేది. ఆమె చాలా తెలివైనది, వేగంగా పరుగెత్తగలిగేది. కానీ చిన్న సమస్య ఉంది, ఆమెకి తనను మించిన ఎవ్వరినీ చూడలేకపోవడం. ఒకరోజు, అడవిలో ఉన్న జంతువులంతా కలిసి ఒక పండుగ జరుపుకోవాలని నిర్ణయించాయి. అందరూ సంతోషంగా ఆహ్వానించుకోగా, చిట్టి మాత్రం, నేను ఒంటరిగా ఉన్నా సరే, నాకు ఎవరి సహాయమూ అవసరం లేదు అని అహంకారంగా అనుకుంది. పండుగ రోజు వచ్చేసింది. జంతువులంతా కలిసి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ ఆనందంగా గడిపాయి. కానీ చిట్టి ఒంటరిగా ఉండిపోయింది. ఒకరోజు, అడవిలో పెద్ద తుపాను వచ్చింది. చిట్టి నివాసమైన బొర్రును నీరు ముంచేసింది. చిట్టి భయంతో అటు ఇటు పరుగెత్తింది, కానీ ఎవరూ ఆమెకు సహాయం చేయలేకపోయారు. ఆ సమయంలో, బక్క అనే తాబేలు వచ్చి, చిట్టి, నీకు సహాయం కావాలా అని ప్రశ్నించాడు. చిట్టి ఆశ్చర్యపోయింది. తను ఎప్పుడూ సహాయం కోరలేదని, కానీ ఇప్పుడు తనకు సహాయం అవసరమని అర్థమైంది. బక్క తన మిత్రులతో కలిసి, చిట్టికి కొత్త బొర్రును తవ్వి ఇచ్చాడు. అప్పుడు చిట్టికి ఒక గొప్ప గుణపాఠం తెలిసింది. స్నేహం అనేది మన జీవితంలో అత్యంత విలువైనది. మనకు సహాయం చేయడమే కాదు, మనం కూడా ఇతరులకు సహాయపడాలి. ఆ రోజు నుండి, చిట్టి తన అహంకారాన్ని వదిలేసి, అందరితో స్నేహంగా ఉండటం ప్రారంభించింది. ముగింపు: మిత్రుల ప్రేమతో జీవితం ఇంకా అందంగా మారుతుంది.